హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియో అనేది ప్రత్యేకంగా ఎవరైతే ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, సో ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగిన వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చేరాల్సిన వీడియో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలంటే రేపొద్దున ఉద్యోగం సాధించిన తర్వాత కూడా అవసరం ఉండే సెక్షన్స్ అన్నమాట ఇవి మనకి ప్రత్యేకంగా. సో అయితే గత ప్రీవియస్ ఎగ్జామ్లో 2022 అండ్ 25 సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్లో మనకి ఎట్లాంటి ప్రశ్నలు వచ్చాయి, వాస్తవానికి సిలబస్లో ఇచ్చిన వాటికన్నా మనం ఇతర అంశాలు అనేవి ఎన్నో సెక్షన్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటని చెప్పేసి డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూపించే ప్రతి సెక్షన్ కూడా 2022 ప్రిలిమినరీ మెయిన్స్ 2025 మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ అనమాట. ఓకే, ఆ బిట్స్ సంబంధించిన సెక్షన్స్ అనమాట. అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీటితో పాటు మనకి ఎట్లాంటి మోడల్స్ పైన ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే రైట్. మరి బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మీకు ఎన్విరాన్మెంట్ ఆఫీస్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం. ఇది మీకు బైలింగుల్ ఉంటుంది, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లో మీకు. సో ప్రతిరోజు లైవ్ సెషన్స్ ఉంటాయి అండ్ టాపిక్ వైజ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉంటాయన్నమాట. దాంతోపాటు మనం చెప్పిన క్లాసెస్తో పాటు ఓకే, సో మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకని కంటెంట్ అనేది పీడిఎఫ్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా రైట్. సో మరో విషయం ఏంటమ్మా అంటే మీకు యాక్చువల్గా పేపర్ 2కు మాత్రమే చార్ట్ చేస్తున్నామండి. ఓకే, పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ మెంటల్ అనేది మీకు ఈ యొక్క కోర్సులో ఫ్రీగా ఇస్తున్న విషయం కూడా గమనించవచ్చు. సో ఎట్లాంటి ఆలోచించకుండా మీరు ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం కోర్స్ ఉపయోగించుకోండి. ఈ ఒక్క కోర్స్ చాలు, ఏ టెక్స్ట్ బుక్ కూడా కొనాల్సిన అవసరం లేదు. మేమే ప్రతి టాపిక్ 4 to 5 బుక్స్ రిఫర్ చేసి దాంట్లో కంటెంట్ అంతా క్లియర్గా నోట్ చేసుకొని మీకు కంటెంట్ రూపంలో ఇస్తున్నాం. ఈవెన్ మీ క్లాసెస్ కూడా ఇస్తున్నాము. ఓకే, అదేవిధంగా ప్రతి ప్రీవియస్ పేపర్ కూడా క్లియర్గా పిన్ టు పిన్ స్టడీ చేసి ఎక్కడి నుంచి బిట్ వస్తుందని చెప్పేసి కూడా అవి చేసే మీ ముందు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. ఓకే రైట్. సో ఫస్ట్ గమనించినట్లయితే మనకి చాప్టర్ 10, చాప్టర్ 11 అండ్ చాప్టర్ 12. సో ఈ మూడు చాప్టర్స్ నుంచి గతంలో 2025 ఎగ్జామ్లో 43 బిట్స్ వచ్చాయి అనమాట. ఓకే, మొత్తం 12 టాపిక్స్లో కేవలం ఈ యొక్క 3 టాపిక్స్ నుంచే మీకు ఆల్మోస్ట్ పెద్ద ఎక్కువ కంటెంట్ కూడా కాదు, బట్ 43 బిట్స్ వచ్చాయి. ఈవెన్ దో 2022 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 40+ బిట్స్ వచ్చాయి అనమాట. అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. మీరు గమనిస్తే ఇక్కడ మీకు కేవలం క్వశ్చన్లు అడగట్లేదు, కేవలం సెక్షన్స్ ఏంటి వాటి ప్రత్యేకత మాత్రమే పెట్టడం జరిగిందనమాట. క్వశ్చన్స్ కోసం సపరేట్గా చాప్టర్ వైజ్ నేను వీడియో చేస్తాను. ఓకేనా, చాప్టర్ వైజ్ ఎట్లాంటి మోడల్ వచ్చని చెప్పేసి మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్. మనం గమనిస్తే సెక్షన్ 6 నుంచి ఇంతవరకు సెక్షన్ 6A, 6B, 6C, 6D ఈ 4 అంశాలపై కూడా బిట్స్ వచ్చాయండి. ఓకే రైట్, ఇంక్లూడింగ్ సెక్షన్ ఈ కూడా మనకి రావడం జరిగిందనమాట. గమనించండి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ సంస్థల యొక్క వర్గీకరణ ఆదాయాన్ని బట్టి ఎవరు ఆ బడ్జెట్ని ఆమోదించే అధికారి, నిర్ణయం తీసుకునే అధికారి గురించి వచ్చారన్నమాట. నెక్స్ట్ గమనిస్తే సెక్షన్ 15 ఇచ్చారమ్మా, ట్రస్టీ బోర్డుల యొక్క నియామకం. ఓకే, సో ట్రస్టీ బోర్డు యొక్క నియామకం ఎలా ఉంటుంది? సో గతంలో మనం గమనిస్తే ఇనీషియల్గా 2 సంవత్సరాలు ట్రస్టీ బోర్డు ఉండేది, తర్వాత మళ్ళీ 1 year చేశారు, తర్వాత 2 years చేశారు, మళ్ళీ 1 year చేశారు. ఆ ట్రస్ట్ బోర్డు సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఏజ్ గతంలో 18 years ఉండేది, దాని కాస్త 30 years చేశారనమాట. సో ట్రస్ట్లో మెంబర్స్ విషయానికి వస్తే ట్రస్ట్ యొక్క చైర్మన్తో పాటు 13 నుంచి 18 పెంచడం, అదేవిధంగా ఈ ట్రస్ట్లో ప్రత్యేకంగా మీకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ని పెట్టడం, ఇవన్నీ అంశాలు దీంట్లో ఉంటాయి అనమాట. ఆ బిట్లు వచ్చాయండి.
రైట్. నెక్స్ట్ ఏమంటే సెక్షన్ 16 అమ్మ, ఈఓ అధికారాలను వేరొక ఉద్యోగికి డెలిగేట్ చేయడానికి, అంటే ఒకవేళ ఈఓ అందుబాటులో లేకపోతే అది ఎవరికి ఇవ్వచ్చు. ఓకే, ఇమీడియట్గా సపోజ్ మీరే ఉన్నారమ్మా, మీకు ప్రమోషన్ వచ్చి ఈఓ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి అనుకోండి, అక్కడ మీ పోస్ట్ ఖాళీ అయింది. ఇమీడియట్గా అక్కడ ఆ దేవాలయం సంబంధించి పనులు చేయడానికి ఎవరిని పెట్టాలంటే అక్కడ ఎవరైతే సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడో అతన్ని ఎలా పెట్టాలని చెప్పేసి, అది ఎవరు పెడతారని చెప్పేసి కూడా మనం బిట్లు ఇచ్చారండి. సెక్షన్ 26 ఈఓ యొక్క అధికార విధులు మరియు ఏవైతే ఉన్నాయో అంటే డ్యూటీస్ ఆఫ్ ఈఓ గురించి ఇచ్చారనమాట. అండ్ మనకి సెక్షన్ 29 కార్యనిర్వాహక అధికారి ఈఓ సంబంధించిన నియామకం అవ్వచ్చు, అతని యొక్క ముఖ్యమైన విధులు అనమాట, అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఈఓ గురించి అనమాట. అంటే మీరు ఏం చేయొచ్చు, మీకున్న ప్రత్యేకమైన అధికారాలు ఏంటని చెప్పేసి ఇంట్లో ఇచ్చారు. సెక్షన్ 33 సో అధికారులు సిబ్బంది నియంత్రణ, సో కంట్రోల్ ఆఫ్ ఆఫీసర్ స్టాఫ్, అంటే ఒక దేవాలయంలో ఉన్న అధికారులు అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు, వాళ్ళ నియంత్రణ అనేది ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు, సో ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ 55, 56, 57, 58 వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గమనిస్తే సెక్షన్ 57 గురించి మనకి చాప్టర్ 10లో ప్రస్తావించక, రైట్. సో అంటే ఏంటి, బడ్జెట్ అంచనాలు, ఆదాయ వనరులు, అంటే బడ్జెట్ యొక్క ఆమోదం అవ్వచ్చు, దేవాదాయ సంస్థల యొక్క నిధులు కేటాయింపు అవ్వచ్చు, వినియోగం అవ్వచ్చు, ఈ అంశాలు అనేవి మనకి ఈ సెక్షన్స్ తిరుగుతాయి. ఇవి బిట్లు ఇచ్చాడు. సెక్షన్ 65 బిట్లు ఇచ్చినమ్మా, ధార్మిక పరిషత్ యొక్క విధులు ఏంటి, నిబంధనలు ఏంటి. ఓకే, సో మన హిందూ ధర్మం ప్రకారము ధార్మిక పరిషత్, ఓకే, సనాతన హిందూ ధర్మ పరిషత్ అనొచ్చు, ధార్మిక పరిషత్ అనొచ్చు. ఓకే, సో తిరుమల తిరుపతి హిందూ ధర్మ పరిషత్ అనేది మనకి తిరుపతిలో ఉంటుంది, హిందూ ధర్మ పరిషత్ అని చెప్పేసి. అయితే ఈ ధార్మిక పరిషత్ యొక్క విధులు ఏంటి, నిబంధనలు ఏంటి అని చెప్పేసి దీంట్లో ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. సెక్షన్ 69(3) గమనిస్తే మిగులు నిధులు, ఓకే, అంటే సర్ప్లస్ ఫండ్స్ అండ్ కామన్ ఫండ్. సో కామన్ ఫండ్ వీటికి సంబంధించిన బదిలీ గురించి ఏంటి, ఎట్లా యూజ్ చేస్తుందని చెప్పేసి దీంట్లో ప్రత్యేకంగా ఉందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 75 మనకి చాప్టర్ 11లో మనం గమనించే సెక్షన్ 75 నుంచి సో 85 దాకా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, 86 దాకా ఇంచుమించుగా. సో దీంట్లో కొన్ని సందర్భాల్లో ఈనాం భూములు ఏవైతున్నాయో వాటి లీజులు అవ్వచ్చు, విక్రయాల రద్దు విషయంలో అవ్వచ్చు, మనకి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్స్లో బిట్స్ వచ్చాయండి. ఓకే, ఇవన్నీ గమనించండి, ఆల్రెడీ బిట్స్ వచ్చిన సెక్షన్స్ అండి, గమనించండి. అదేవిధంగా సెక్షన్ 76 కూడా వచ్చిందమ్మా, సంస్థల యొక్క ఆస్తులు. సంస్థలు అంటే ఏంటి, దేవాలయ ధర్మాదాయ శాఖ సంస్థలు అంటాం, బయట సంస్థలు ఏం కాదు. ఓకే, ఈ సంస్థలు మరియు మతపరమైన దానాల యొక్క నిర్వచనం ఏంటి అని చెప్పేసి దీంట్లో బిట్స్ వచ్చాయండి. నెక్స్ట్ సెక్షన్ 77 విషయానికి వస్తే సంస్థల భూముల యొక్క బదిలీ నిషేధము, ఓకే, మరియు ఆర్డీఓ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే బిట్స్ వచ్చాయి. సెక్షన్ 78 ఏం చెప్తుందంటే ఆర్డీఓ సో ఆదేశాలపై జిల్లా కలెక్టర్కు అపీల్ చేసుకునే విధానం గురించి ఇది చెప్పబడుతుంది అనమాట. దీనిపై బిట్ వచ్చిందమ్మా. సెక్షన్ 17 వచ్చిన కొన్ని సందర్భాల్లో స్థిరాస్తిని కొనుగోలుపై నిషేధము, ప్రొవిషన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టైన్ కేసెస్. ఓకే, సో అంటే ఏవైతే స్థిరాస్తులపైన కొనుగోలు పైన ఇక్కడ దేవాలయ భూములు కొన్ని ఉంటాయి, సో అవి గతంలో ఎవరో ఒకరికి కేటాయించబడతాయి భూమి లేని వారికి. సో కొన్నిటి వాటిపైన నిషేధం ఉంటుంది, అది ఏంటని చెప్పేసి దీంట్లో ప్రస్తావించబడింది అనమాట. నెక్స్ట్ స్థిరాస్తుల అన్యక్రాంతము, అంటే దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో అన్యక్రాంతం కాకుండా, కబ్జాలకు గురవకుండా, దోపిడీకి గురవకుండా, సో దాన్ని మిస్యూజ్ గురవకుండా ఏం చేయాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, సో దానికి సంబంధించిన సెక్షన్ అనమాట. ఈ బిట్ వచ్చింది. నెక్స్ట్ సెక్షన్ 81 చూసినట్లయితే ముందస్తు అనుమతి లేని భూముల యొక్క అమ్మకాలు రద్దు కావడము, అంటే ఇక్కడ గమనిస్తే ముందస్తు అనుమతి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఎట్లాంటి అనుమతి లేకుండా దేవాలయ భూములు అనేవి అమ్మడానికి వీలు లేదు అనే అంశాల గురించి దీంట్లో ప్రస్తావించింది అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 82 అండి, లాస్ట్ ఎగ్జామ్లో చాలా ఎక్కువ బిట్లు వచ్చిన టాపిక్ 82 అండ్ 83. వ్యవసాయ భూములు లీజులు రద్దు చేయడం మరియు భూమి లేని పేద రైతులకు కౌలు నిబంధనలు. ఓకే, సో గతంలో ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, సో వాటిని అనేక మంది పెద్దందారులైన వాళ్ళు లేకపోతే ఆ ఊరు పెద్దలు అవ్వచ్చు ఏం చేశారంటే సో ఆ భూములని
కౌలుకు తీసుకొని దాన్ని మిస్యూజ్ చేసుకొని దేవాలయానికి అయితే అంతంత మాత్రంగా సో కౌలు ఇచ్చేవారు అనమాట. దాన్ని కాస్త రద్దు చేసి కౌలుని ఎక్కువ మందికి ఇచ్చే విధంగా, అంటే ఎవరికి భూమి లేని పేదలకి ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చేస్తూ సో ఆ భూమి పైన వాళ్ళు పంట పండించుకొని సో తమ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి కొంత అమౌంట్ అనేది కౌలు రూపంలో అందించడానికి అయితే కొన్ని నిబంధనలు చేశారు అనమాట. దాని గురించి ఈ సెక్షన్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 83 విషయానికి వస్తే భూములు, ఓకే, దేవాలయ భూములు, దేవాలయ భవనాల ఆక్రమణ తొలగింపు అండ్ మరియు నోటీస్ విధానము, ఓకే రైట్. సో అంటే ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. ఇక్కడ గమనించినట్లయితే దేవాలయ భూములు అవ్వచ్చు, ఈ భూములు భవనాలు అవ్వచ్చు, అక్రమంగా ఎవరైనా ఆక్రమణ చేసి ఉండొచ్చు. ఓకే, సపోజ్ ఒక చెరువు పక్కన ఉండొచ్చు, లేకపోతే దేవాలయ పక్కన వేరే వాడి భూమి ఉండొచ్చు. వాడు ఈ దేవాలయ భూముల్ని సో ఆక్రమించే విషయంలోన సో కొన్ని నోటీస్ పంపించి అక్కడి నుంచి ఏంటంటే దాన్ని తిరిగి లాక్కోవడం అవ్వచ్చు, దానిపైన ఎవరు కూడా ఇమీడియట్గా వెళ్లకుండా దాన్ని కాపాడే బాధ్యతల గురించి ఈ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి అనమాట. నెక్స్ట్ మనం గమనిస్తే సెక్షన్ 84, 85, 86 ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు. ఓకే, ఒకవేళ ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెనాల్టీస్ ఎలా ఉంటాయి, పెనాల్టీస్ గురించి మరియు ఎండోన్మెంట్స్ ట్రిబ్యునల్ పరిధి. ఇక్కడ మరో విషయం ఏంటమ్మా అంటే కొన్ని భూములు అనేవి వాళ్ళ సొంత భూములు అనేవి ఉండొచ్చు, కానీ అది ఎండోన్మెంట్ భూమిగా కనిపించి ఉండొచ్చు, లేకపోతే కొన్నాళ్ళ క్రితం వాళ్ళకి ఆ భూమి ఇచ్చి ఉండొచ్చు. ఏవైనా ఇష్యూస్ ఉంటే అవి ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ద్వారా సో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవ్వచ్చు. అండ్ ఒకవేళ నిజంగా ఆక్రమిస్తే దానిపైన కేసులు అవ్వచ్చు, పెనాల్టీలు అవ్వచ్చు, ఎలా ఉంటాయి వాటి గురించి బిట్స్ వచ్చాయి అనమాట. ఓకే, నెక్స్ట్ గమనించండి సెక్షన్ 87 చూసినట్లయితే వివాదాలు కేసులు విచారించే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ యొక్క అధికారాలు. ఇది చెప్పా కదమ్మా. సో ట్రిబ్యునల్ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందా అంటే పరిధి ఏంటమ్మా అంటే ఏంటి, సో ఒక దేవాలయం ఉంది, దాని చుట్టూ కొన్ని ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయి. సో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే అది ఎంతవరకు, సో ఏ పరిధి వరకు, ఏ ప్రాంతం వరకు సో దానికి అధికారులు ఉంటాయని చెప్పండి. ఇక్కడేంటి ప్రత్యేకంగా ఏంటంటే ఆ కేసులు ఉంటే వాటిని విచారించి వాటిని రెక్టిఫై చేసి సో ఆ అధికారం ఎవరికి ఉంటుందని చెప్పేసి దీంట్లో సెక్షన్ 87 అనమాట. నెక్స్ట్ సెక్షన్ 88 చూసినట్లయితే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ తీర్పుపై హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ అనేది ఇది దేవాలయ భూమి అని తెలిసింది అనుకోండి, లేదు ఇది దేవాలయ భూమి కాదు, ఇది నా భూమి, నా సొంత భూమి అని ఒకవేళ మీరు నిరూపించాలనుకుంటే ఇలా మీకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని 90 రోజుల్లోనే మీరు ఎవరికి సో హైకోర్టుకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సెక్షన్ 89 వివాదాల్లో రాజీ లేదా ఒప్పందాలు. అండ్ ఒకవేళ వివాదాలు ఇచ్చిన అనుకోండి, సో దీంట్లో రాజీ చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా ఒప్పందం చేసుకోవడం అవ్వచ్చు, వాటి గురించి సెక్షన్ ఇచ్చే బిట్లు వచ్చాయి. సెక్షన్ 110 నుంచి బిట్లు వచ్చాయండి. ఏంటి, కమిషనర్కి ఉన్న అసాధారణ అధికారాలు ఏంటి. ఒక కమిషనర్గా మీకు అన్లిమిటెడ్ పవర్స్ అనమాట. సో ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా కాదనుకుంటా, సో అది ఎవరికైనా అప్లై చేసే విధంగా మీకు కొన్ని అధికారులు ఉంటాయి. అవేంటని చెప్పేసి అంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనమాట. వాటి గురించి ఇచ్చారమ్మా. సెక్షన్ 140, 142, 144, 145 ఇది ప్రత్యేకంగా చూసినట్లయితే హుండీ ఆదాయము. ఓకే, సో ఇతర రుసుముల యొక్క వాటాల రద్దు. ఓకే, హుండీ ఆదాయము మనం గమనిస్తే ప్రతి దేవాలయంలో హుండీ ఉంటుంది. సో ఆ హుండీ లెక్కింపుల విషయం అవ్వచ్చు, ఇతర రుసుములు ఏంటంటే మనకి ఒక్క ఆదాయం హుండీల నుంచి వస్తుంది, ముక్కుబడుల రూపం నుంచి వస్తుంది, టికెట్ల రూపం, దర్శన టికెట్ల రూపంలో వస్తుంది. ఓకే, కొంతమంది డొనేషన్ ఇస్తారు. అన్ని రకాల ఆదాయం సంబంధించిన అంశాల గురించి అండ్ ఈ కొన్ని రుసుముల్లో వాటాలు ఉంటాయన్నమాట. ఆ వాటాలు రద్దు విషయంలో అవ్వచ్చు, అవి ఎలా ఉంటాయని బిట్టించారమ్మా. నెక్స్ట్ సెక్షన్ 149, 152 ధార్మిక పరిషత్ ఏర్పాటు. ఓకే, ధార్మిక పరిషత్ ఏర్పాటు గురించి మనకి సనాతన ధర్మ పరిషత్ అవ్వచ్చు, తిరుపతిలో హిందూ ధర్మ పరిషత్ గురించి అవ్వచ్చు. ఆ హిందూ ధర్మ పరిషత్ ఏర్పాటు ఎందుకు చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎలా ప్రచారం చేయాలి, సో ఏముంటాయని చెప్పేసి ఇలా మొత్తంగా మనకి ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ సెక్షన్స్ వచ్చాయమ్మా. ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, ఆ సెక్షన్ ఏంటి, దాని పని ఏంటి, ఎవరు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇవే బిట్స్ అమ్మా. నేను గమనిస్తే ప్రతి బిట్టు ఈ 4 అంశాలు ఉంటుంది. ఏదైనా సెక్షన్ గురించి అడగచ్చు, ఆ సెక్షన్ యొక్క పనితీరు గురించి అడగచ్చు. ఓకే, అంటే ఆ పని ఎలా ఉంటుందని చెప్పేసి, ఎవరు చేయాలి, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, అండ్ ఎన్ని రోజుల్లో చేయాలి, చట్టాన్ని ఆ సెక్షన్ని
ఎవరిని ఉల్లంఘిస్తే దాన్ని ఎవరు బాధ్యత తీసుకొని ఎవరు చేయొచ్చని చెప్పేసి ఇవి మనకి సెక్షన్లో వచ్చిన బిట్స్. ఇవి కాకుండా మనకి వచ్చిన మరికొన్ని బిట్స్ చూసినట్లయితే మార్నింగ్స్లో, సో అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించిన సెక్షన్ 36 ఆఫ్ 2023. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ఒక 18 బిట్ల వరకు వచ్చిన టాపిక్ ఏంటమ్మా అంటే ఈ టాపిక్ అండి. సో ముఖ్యంగా 2025 అండ్ 2026లో ఫిబ్రవరి జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో ఈ యాక్ట్ నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా సెక్షన్ 83 సబ్ సెక్షన్ 2 ప్రకారము ఈ ఆక్రమణ తొలగింపు ఎలా చేయాలి, దాని యొక్క అధికారుల యొక్క తీసుకునే చర్యల గురించి బిట్స్ వచ్చాయండి. అండ్ ఆల్సో గమనిస్తే ఎన్విరాన్మెంట్ యాక్ట్ సంబంధించిన మనకి అధ్యాయాలు ఉన్నాయి కమ్మా, చాప్టర్ 5, చాప్టర్ 7, 9, 10 సంబంధించిన. అంటే మీరు గమనిస్తే ఓన్లీ సెక్షన్సే కాదు, ఈ చాప్టర్ సంబంధించి కూడా కాస్త చూసుకోవాలన్నమాట, అది దేని కింద వస్తుందని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మోడల్ ఏంటమ్మంటే దేవాదాయ మరియు భూ చట్టాలమ్మ, ROR యాక్ట్ 1971. అంటే ల్యాండ్ రికార్డ్స్ ఏవైతుందో, రికార్డ్స్ ఆఫ్ రైట్స్, ల్యాండ్ అండ్ పట్టదార పాస్బుక్ సంబంధించిన చట్టం గురించి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఆ చట్టంలో అవన్నీ కాదు, దాంట్లో పదాలు ఏంటి, ఓకే, పాస్బుక్ అంటే ఏంటి, ఓకే, సో ఈనాం భూములు అంటే ఏంటి, అన్యక్రాంత భూములు అంటే ఏంటి, ఓకే, సో 22A భూములు అంటే ఏంటి, అంటే దానికి మీనింగ్స్ ఎక్కువ బిట్స్ అడుగుతున్నాను అనమాట, గమనించండి. అంటే మరీ ఎక్కువ డెప్త్ అనలేదు. ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఈనాం అబ్లిషన్ యాక్ట్ 1956. అంటే సో దేవాదాయ భూముల యొక్క మినహాయింపు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో 1956 సంబంధించి కూడాను మనకి బిట్లు వచ్చాయి. అండ్ GOMS నెంబర్ 26 లా డిపార్ట్మెంట్ ఆర్డినెన్స్ 2019 సంబంధించి కూడాను బిట్లు వచ్చాయి అనమాట. ఈనాం భూములు మరియు సవరణ చట్టం 1956 ఏదైతే ఉందో ఈ చట్టానికి మళ్ళీ సవరణ చేసి 2019లో బిట్లు వచ్చాయి అనమాట. ఆ 2 యాక్ట్లు వచ్చాయి ఇంటర్లింక్. వీటితో పాటు కొన్ని కేసులు ఉన్నాయమ్మా, సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో. సో AS నారాయణ దీక్షితులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దేవాదాయ చట్టం ప్రసిద్ధ తీర్పులు, కొన్ని తీర్పులు ఉన్నాయి. సో అవి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ AP అండ్ నల్లమల్లి రామిరెడ్డి సెక్షన్ 82 కింద వ్యవసాయ భూముల లీజు రద్దు గురించి సమర్థించిన సుప్రీంకోర్టు కేసు ఇచ్చారు మనకి. పప్పు వెంకట్రావు వర్సెస్ కమిషనర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇవి కూడా మనకి బిట్లు వచ్చాయి అన్నమాట. ఓకే, అంటే మీరు గమనించండి, ఈ సెక్షన్ మనం చాప్టర్ 10, 11, 12 మీ మార్కెట్లో దొరికే పుస్తకాల్లో ఒక 10 పేజీల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోదని విషయం గమనించండి. ఖచ్చితంగా ఆ యాక్ట్ గురించి, యాక్ట్లో సవరణల గురించి, దానికి సంబంధించిన సపోజ్ బడ్జెట్ అంటే బడ్జెట్ రిలేటెడ్ ఉన్న ప్రతి సెక్షన్ చదవాల్సిందే, ఆదాయం రిలేటెడ్ ప్రతి సెక్షన్ చదవాల్సిందే, ఈఓ డ్యూటీ సంబంధించిన ప్రతి సెక్షన్ చదవాల్సిందే. సెక్షన్ నాకు తెలిసింది మాత్రం అమ్మ, ప్రతి సెక్షన్ పైన ఒక అవగాహన పెట్టుకోండి. సెక్షన్ నేమ్ గుర్తుండకపోయినా అది ఎవరు చేస్తారు, ఎవరికి అధికార పరిధి ఉంది అని చెప్పేసి అట్లీస్ట్ నేర్చుకుంటే ప్రతి బిట్ మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకే, రైట్. సో ఇది వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు 100% యూజ్ అయ్యే వీడియో అమ్మ, ఇది మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మీకు ఇవి చెప్పా కదా ఎలాంటి బిట్లు వచ్చాయని చెప్పేసి కూడా చాప్టర్ వైజ్ 10th చాప్టర్ మీద, 11th చాప్టర్ మీద, 12th చాప్టర్ మీద నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో చూడండి, మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. అలాగే ఆల్రెడీ మన దగ్గర క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ప్రజెంట్ ఈ ఎన్విరాన్మెంట్ యాక్ట్ గురించే క్లాస్ అనేవి రన్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి మెజారిటీ టాపిక్ కాబట్టి, దీని నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి క్లాసులు అయితే రన్ అవుతున్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నా నంబర్ 9704670893 నేనే మాట్లాడతాను. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.